అసలు ఏం జరిగిందమ్మా? మీ పేర్లు తీసుకోవట్లేదు నేను, ఎందుకంటే మీ సేఫ్టీ గురించి నేను మీ పేర్లు ఎక్కడ ఏం చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఒక్కసారి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా సమాజంలో అని చెప్పి బయట ప్రపంచానికి తెలియాలనే మీరు బయటకు వచ్చారని నేను అనుకుంటున్నాను, అంతే కదా? అవునండి. చెప్పండి అమ్మా. అయితే మా పాప అండి, నేను పాపకి తల్లిని మాట్లాడుతున్నాను. ఓకే. నా పాప విజ్ఞాన్ జ్యోతిలో బీటెక్ చేస్తుందండి, సివిల్ ఇంజనీరు. ఓకే ఓకే అమ్మా, ఓకే. అసలు ఏం జరిగింది ఏంటి? కంప్లైంట్ చేశారు అయినా సరే పట్టించుకోలేదు అని చెప్పి అంటున్నారు. ఏమని కంప్లైంట్ చేశారు మీరు? మేడం, ఆశిస్తానే అని ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమ అనే దాంతో దింపేసి, తర్వాత అనుబంధం ఉండాలి మన మధ్య, అంటే ఫిజికల్ రిలేషన్ ఉంటేనే అనుబంధం ఉన్నట్టని తను క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి, తను ఎంత వద్దని చెప్తున్నా క్లాస్ రూమ్లో తీసుకెళ్ళి తను పాడు చేశాడు మేడం. ఆ తర్వాత మీరు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించలేదా? లేదు మేడం, ఎందుకంటే పాప అసలు మాకు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నిన్న ఫిబ్రవరి 17వ తారీఖున పాప సూసైడ్ అటెంప్ట్ చేసింది మేడం. మేము దూరం ఉంటాం మేడం. పాప దగ్గరలోనే మా మదర్ వాళ్ళు ఉంటారు, ఆ ఇంట్లో ఉండి కాలేజీకి వెళ్తుంది అనమాట. ఓకే. అయితే పాప ఎప్పుడైతే అట్లా చేసుకున్నప్పుడు మా మదర్ గారు ఫోన్ చేశారు, పాప ఇలా చేసుకుందమ్మా తొందర రాండి అని. నేను బయలుదేరి వచ్చానండి. బయలుదేరి వచ్చిన కాంచి పాపని ఎంతగానో దగ్గరగా పెట్టుకొని, ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా చేసావు, ఏమన్నా కాలేజీలు ఎవరన్నా ఎట్లన్నా చేశారా ఏంది అని తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి నాకు టైం పట్టిందండి. ఎందుకంటే పిల్లలు కదా, తొందరగా బయట చెప్పుకోలేని విషయాలు కూడా ఉన్నాయి. అవి తల్లి చెప్పడానికి కూడా భయపడేంత విషయాలుగా ఉన్నాయి. ఎందుకంటే మా పిల్లల్ని బయట ప్రపంచం అనేదంటే ఎంతవాటికంటే అంతవాటికే డ్రెస్ సెన్స్ కానీ ఉండేది కానీ అంత పద్ధతిగా పెంచుకుంటూ వచ్చాం పిల్లలు.